పాస్టర్ గారుల తరపున, సంఘ నాయకుల తరపున, సంఘ పెద్దల తరపున, మీడియా మిత్రులకు, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి, విలేకరులకు అందరికీ కూడా యేసు ప్రభు నామమున శుభములు తెలియజేస్తున్నాం. ఎప్పటి నుంచో ఐక్యత అనేటువంటిది దేవుడు 3000 సంవత్సరాల పైనుంచి కూడా క్రైస్తవుల మధ్య లేదా ఆ కాలంలో ఇశ్రాయేల్ మధ్య కోరుకుంటూనే ఉన్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి పాత్రికేయులందరికీ కూడా ప్రేమతో మేము తెలియజేసేటువంటి విషయం ఏంటంటే, కొన్ని విషయాలు మీరు చాలా జాగ్రత్తగా వినాలని నేనైతే కోరుతూనే ఉన్నాను. రోడ్డు వైడనింగ్ అనేటువంటి కార్యక్రమం జరిగినప్పుడు, రోడ్డు వెడల్పు కార్యక్రమంలో సంపత్ వినాయక్ టెంపుల్ కొట్టలేదు, కానీ యూనియన్ చేపలను కొట్టారు. క్రైస్తవులు దేనికి సాదృశ్యం ఈ లోకంలో అంటే త్యాగానికే. కాబట్టి మా యూనియన్ చేపల్ అనేటువంటి చర్చిని కొట్టినప్పుడు రోడ్డు వెడల్పు కార్యక్రమంలో అప్పుడు శ్రీకాంత్ గారు కమిషనర్గా, మున్సిపల్ కమిషనర్గా ఉన్నారు, ప్రవీణ్ ప్రకాష్ గారు కలెక్టర్గా ఉన్నారు. అప్పటికి కూడా మేమందరం కూడా సహించాము, భరించాము, అయినా ఊరుకున్నాం. మందిరాన్ని కొట్టేశారు, సరే అని ఊరుకున్నాం. మరి ఇటువైపున ఎడం వైపునటువంటి మరి కోవెల్ ఎందుకు కొట్టలేదు? అప్పుడు మేమేం మాట్లాడలేదు. కారణం ఏంటంటే ప్రతిదానికి కూడా మేము నోరు మూసుకొనే ఉంటూనే ఉన్నాం. ఇలాగా రెండవదిగా చాలా సంవత్సరాల తరబడి 200 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి వాల్టేర్ సిమెట్రీ గురించి కూడా మీకు అందరికీ తెలిసిందే. అంతా కూడా నిండిపోయింది, సమాధులకు ఎక్కడ కూడా లేదు. మా రెండవ సమస్య చెప్తున్నాం. మధురవాడలో ఒక క్రైస్తవుడు చనిపోతే సమాధి చేయడానికి స్థలం లేక 4 రోజులు శవాన్ని అక్కడే ఇంటి దగ్గర పెట్టుకున్నారు. భయంకరమైనటువంటి కంపు కొట్టింది. చివరికి దేవుని దయ వల్ల ఎక్కడో మొత్తానికి సమాధి జరిగింది. ఇది రెండవ సమస్య. ఇక మూడవ సమస్య నాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. కేంద్రంలో మీరున్నంత మాత్రాన అధికారంలో, ప్రభుత్వంలో క్రైస్తవుల మీద దాడులు చేస్తారా? ఎప్పుడో పార్లమెంట్లో ఫ్రాంక్ అంతోని వీళ్ళందరూ కూడా ఉన్నప్పుడు క్రైస్తవులు అన్నవాళ్లే భారతదేశంలో ఉండకూడదంటే, మరి పార్లమెంట్లో అంత వాయిస్ రేస్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే క్రైస్తవులకు వ్యతిరేకంగా మాట్లాడారో ఆ వాళ్లే నెక్స్ట్ డే క్రైస్తవ పాఠశాలల దగ్గర, క్రైస్తవ కళాశాలల దగ్గర లైన్ నిల్చున్నారు. మా పిల్లలకు చదువులకు స్కూల్ అడ్మిషన్ కావాలని. మరి టింపనీ స్కూల్ దగ్గర రాత్రింపగళ్ళు కూడా కాపలా కాసినటువంటి వాళ్ళు ఉన్నారు. కారణం ఏంటి? విద్యా సంస్థలు తీసుకుంటే క్రైస్తవులే, ఆ తర్వాత ఏదైనా ఇన్వెన్షన్స్ తీసుకుంటే క్రైస్తవులే, ఏదైనా డిస్కవరీస్ చేస్తే క్రైస్తవులే, అన్ని కూడా క్రైస్తవులే కావాలి. కానీ క్రైస్తవులు మాత్రం వాళ్ళ మందిరాలు కట్టుకుంటే దాని మీద ధ్వంసం చేయడం, దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్? ఒక మాట, మరి అయోధ్యలో ఉత్తరప్రదేశ్లో మరి రామ మందిరాన్ని కట్టారు. జాగ్రత్తగా వినండి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ముఖ్యంగా అబుదాబిలో మరి బాప్స్ మందిరాన్ని కట్టారే. మరి మీకు పర్మిషన్ ఉందా చర్చి కట్టడానికి? మమ్మల్ని అడుగుతున్నారే. మరి మీరు ముస్లింల దేశానికి వెళ్ళి అక్కడ బాప్స్ మందిరాన్ని కట్టారే, ముస్లింలు ఏమైనా అన్నారా? క్రైస్తవులు ఏమైనా కామెంట్ చేస్తారా? లేదే. ఈ అయోధ్య రామ మందిరం కంటే కూడా ఆస్ట్రేలియాలో 700 అడుగుల ఎత్తులో మరొక రామ మందిరాన్ని కడుతున్నారు. క్రైస్తవ దేశమైనటువంటి ఆస్ట్రేలియా ఏమైనా ప్రశ్నించిందా? మేమైనా ఆస్ట్రేలియా వాళ్ళని అన్నామా? అంటే మందిరాలు కట్టుకోకూడదు, తర్వాత ప్రార్థనలు చేయకూడదు, తర్వాత ఇతరుల కొరకు మేము విజ్ఞాపన చేయకూడదు, మేము కూడుకోకూడదు. అందులో జరిగేటువంటి నష్టం ఏంటి? మరి ఎంతో మరి బిల్కిస్ బానో కేసు ఏమైపోతుంది, గోత్రా కేసు ఏమైపోతుంది? అవన్నీ కూడా పట్టట్లేదా? కరప్షన్ లేదంటారు. నిజమే, కరప్షన్ లేకపోవచ్చు, క్రైమ్ ఉంది కదా. కరప్షన్ లేకపోతే క్రైమ్ ఉంది కదా. ఇదంతా కూడా క్రైమ్ కాదా? అంటే ఇది ప్రజాస్వామ్య దేశం కాదా? అంటే అందరికీ కూడా అవకాశం లేదా? కాబట్టి వేరే మతాల గురించి, కులాల గురించి మేము మాట్లాడటం లేదు. వేరే దేవతల గురించి మాకు అనవసరం. మేమనేది ఏంటంటే ఇట్స్ ఎ డెమోక్రటిక్ నేషన్. ఇది ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశం. ఈ దేశంలో ప్రతి ఒక్కరు కూడా స్వాతంత్రం అనేది అన్ని చోట్ల కూడా అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ఇట్ ఈస్ ఎ కాన్స్టిట్యూషనల్ రైట్. అంటే రాజ్యాంగ హక్కు తన కృపలో దేవుడు మాకిచ్చాడు. అట్ ద సేమ్ టైం ఈ దేశమే, ఈ చట్టమే మాకిచ్చింది. కాబట్టి మేమందరం కూడా విశాఖపట్నంలో 5000 సంఘాలకు పైగా ఉన్నాం. నిజంగానే లక్షల మంది క్రైస్తవులు ఉన్నాం, వేల మంది నాయకులు ఉన్నారు, వందల వేల మంది పాస్టర్లు ఉన్నారు. అందరి తరపున క్రైస్తవుల యొక్క సంఘాల మీద, మందిరాల మీద మేమందరం కూడా ఈ దాడిని ఖండిస్తూనే ఉన్నాం. ఎప్పటికైనా కూడా ఇది మీ క్షేమం కాదని కూడా ఒక విధంగా హెచ్చరిక చేస్తూనే ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా ఏ ప్రభుత్వం వచ్చినా ఏది కూడా చేయదులేండి, ఎందుకంటే అందరినీ చూసాము. అయితే దేవుని యొక్క మహాకృప మేము ప్రార్థన చేసుకొని, సహించుకొని, భరించుకొని ముందుకు వెళ్తున్నాం. కాబట్టి దేవుడు కార్యం చేస్తాడనేది మా యొక్క నమ్మకం. ఏదేమైనా కాన్స్టిట్యూషనల్ రైట్ మాకు ఉంది. కాబట్టి విశాఖపట్నం క్రైస్తవులుగా మేమందరం కూడా అందరికీ మా మద్దతుని, మా తర్వాత మా ప్రేమను తెలియజేస్తున్నాం. మా సమాధానం, ఐక్యత మేము చాటుకుంటున్నాం. మరొకసారి మీడియా మిత్రులందరికీ కూడా మా క్రైస్తవుల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. పేరు చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరు రెవరెండ్ డాక్టర్ ఎం జోసెఫ్ ప్రకాష్, నజరీన్ మినిస్ట్రీస్ యొక్క ఫౌండర్ అండ్ డైరెక్టర్, అండ్ అట్ ద సేమ్ టైం పాస్టర్ ఆఫ్ నజరీన్ చర్చ్ విశాఖపట్నం.